అందరికీ నమస్కారం. టెక్టాక్కి స్వాగతం. ఈరోజు మనం ఒక ప్రొఫెషనల్ వేలో పైథాన్ నేర్చుకోవటం, యాప్స్, అప్లికేషన్లు, వెబ్సైట్లు డెవలప్ చేయటం, ఇలాంటి వాటికి కొంత అడ్వాన్స్మెంట్ అవసరం అండి. కొంత అడ్వాన్స్మెంట్ అవసరం ఉంటుంది. ఆ అడ్వాన్స్మెంట్ ఏంటంటే చూడండి, ఒక ఐడిఈ చెప్తాను నేను. ఐడిఈ అంటే ఏంటంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. ఎందుకు? ఇట్స్ లైక్ అ కోడ్ ఎడిటర్. కోడ్ ఎడిటర్ అంటే ఏంటంటే సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి కోడ్ రాయటానికి, ఇప్పుడు ఇక్కడ రాస్తే కంపైల్ చేయడం కానీ ఒక నోట్ ప్యాడ్ లాగా క్రియేట్ చేయడం, అంటే ఇక్కడ రాయకూడదంటే రాయొచ్చు, బట్ ఇట్స్ టేక్ లాట్ ఆఫ్ టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. అయితే టైం సేవ్ చేసుకుంటూ పర్ఫెక్ట్ వేలో నేర్చుకుంటూ మాస్టరింగ్ స్కిల్స్ని మన థాట్స్ని ఈజీగా అప్లై చేసుకోవడానికి ఒక ఎన్విరాన్మెంట్ అవసరం మనకి. అదే కోడ్ ఎడిటర్లు మనకి చాలా హెల్ప్ చేస్తాయి. చూద్దామా? PyCharm PyCharm అని హిట్ చేసేయండి, లేదంటే PyCharm డౌన్లోడ్ కూడా చేయొచ్చు. PyCharm అని హిట్ చేశాను నేను. ఈ PY ఉంది చూసారు కదా, చామ్ అంటే ఆర్ అనేది సైలెంట్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ ద పైథాన్ ఐడిఈ ఫర్ ప్రొఫెషనల్ డెవలపర్స్. సో ఇక్కడ చూడండి, PyCharm ఈజ్ అన్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. అంటే ఇంటిగ్రేటెడ్ ఐడిఈ అంటున్నాను కదా, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. ఐడిఈ అంటే ఏంటంటే ఒక క్వశ్చన్ వస్తే మీకు టక్కని సమాధానం చెప్పేయడానికి ఐడిఈ. ఏమండి, యూజ్డ్ ఫర్ ప్రోగ్రామింగ్ ఇన్ పైథాన్. ఎస్పెషల్లీ ఈ PyCharm అనే ఐడిఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ క్రియేట్ చేశారు. ఇట్ ప్రొవైడ్స్, చూడండి, కోడ్ అనాలసిస్, ఆటోమేటిక్గా అదే అనాలిసిస్ చేస్తుంది కోడ్ని, అండ్ గ్రాఫికల్ డీబగ్గర్ అంటే ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తే వాటిని ఏ విధంగా లైక్ బగ్ని డీబగ్ చేయటం, క్లియర్ చేసుకోవటం. అండ్ ఇంటిగ్రేటెడ్ యూనిట్ టెస్టర్, ఇంటిగ్రేషన్ విత్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే గిట్, డెవాప్స్ కాన్సెప్ట్లో ఇప్పుడు అందరు డెవలపర్స్ కూడా ఇది యూజ్ చేయడం జరుగుతుంది. సో ఎన్ని ఫ్యూచర్స్ ఈ ఐడిఈకి ఉన్నాయో చూడండి. అందుకని నేను కూడా ఒక నేర్చుకునేది ప్రొఫెషనల్ వేలో నేర్చుకోవాలని ఈ ఐడిఈని సజెస్ట్ చేయడం జరిగింది. అదర్ దెన్ దిస్, మీకు వేరే ఏదన్నా ఐడిఈ కానీ వేరే ఏదన్నా లైక్ కోడ్ ఎడిటర్ ఐడియా ఉండి PyCharm ప్రోగ్రామ్ పైథాన్ ప్రోగ్రామ్ డెవలప్ చేయటం అవగాహన ఉంటే కంఫర్టబుల్గా దాన్నే యూజ్ చేయండి. మళ్ళీ కొత్తగా దీన్ని నేర్చుకోవాలి, ఇది చెయ్యాలని నేను చెప్పను. మీకు అది కంఫర్టబుల్, నేను ప్రోగ్రామింగ్ దాంట్లో చేయగలను, బట్ హౌ టు ఇంప్లిమెంట్ లాజిక్స్ ఇవి నేర్చుకోవాలనుకుంటే యూ జస్ట్ లైక్ ఇన్స్టలేషన్ ఆఫ్ దిస్ PyCharm కూడా మీరు స్కిప్ చేయొచ్చు, ఒకవేళ మీరు ఆల్రెడీ కంఫర్టబుల్ ఉంటే. ఓకే, సో ఇదేంటంటే ఇలా వర్షన్ కంట్రోల్లో కానీ, గిట్లో కానీ, డెవలప్స్ కాన్సెప్ట్స్లో కానీ, డీబగ్గింగ్లో కానీ ఐడిఈ లాగా మనకి లైక్ కోడ్ ఎడిటర్ ఒక విండో లాగా ఒక ఎన్విరాన్మెంట్ని మనకి ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఇటు వెబ్ డెవలప్మెంట్ విత్ జాంగో ఈజ్ అ వెబ్ డెవలప్మెంట్లో లైక్ పైథాన్కి సపోర్ట్ చేసే వెబ్ ఫ్రేమ్వర్క్. వెబ్ అప్లికేషన్స్, వెబ్సైట్స్ని జాంగో యూజ్ చేసి చాలా క్విక్గా తక్కువ టైంలో డెవలప్ చేసేయచ్చు. ఎప్పుడైతే మీరు పైథాన్లో బేసిక్స్, ఊప్స్ కాన్సెప్ట్స్, అడ్వాన్స్ నేర్చుకున్న తర్వాత మీరు ఈ జాంగో ఫ్రేమ్వర్క్ దగ్గరికి వెళ్ళాలండి. ఓకే, ఇప్పుడు లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ వెబ్ ఫ్రేమ్వర్క్ అది, ఆలోచించండి, దాని గురించి కూడా చదవండి. ఒకసారి జాంగో అని కొడితే వచ్చేస్తుంది. PyCharm ఈజ్ డెవలప్డ్ బై లైక్ CZECH కంపెనీ ఇన్ JetBrains. మేజర్గా JetBrains అనమాట అది యూజ్ చేసేది. ఓకే, చూడండి, ఇక్కడ వెబ్సైట్ కూడా మనకు కనపడుతుంది, jetbrains.com. గాట్ ఇట్? సో ఇక్కడ ఇది చూడండి, ప్రొఫెషనల్ డెవలపర్స్కి అంటే ఏంటంటే ఇక్కడ ఐడిఈ ఐ హ్యావ్ ఎవర్ యూజ్డ్ విత్ PyCharm యూ కెన్ యాక్సెస్. అంటే వాళ్ళు కూడా రాస్తారు కదా, PyCharm వాళ్ళు కూడా ఏంటి అనేది వాళ్ళ ఇన్ఫర్మేషన్ వాళ్ళు కూడా యాడ్ చేస్తారు. ఎస్, డెఫినెట్లీ ఇట్స్ గుడ్. అండ్ యాజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ IT ఇండస్ట్రీ, ఇట్స్ రియల్లీ ఆసమ్ టూల్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ పైథాన్, జావా, దీస్ సచ్ టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. మీరు బిగినర్ అయితే స్టార్ట్ చేయాలి లెర్నింగ్ అనుకుంటే ఈ ఐడియాస్ కూడా ట్రై చేయండి. ఎస్, డెఫినెట్లీ ఫ్యూచర్ ఐడియాస్ అనమాట. తర్వాత ఇక్కడ చూడండి, సింపుల్ వేలో PyCharm కమ్యూనిటీ సెంటర్ ఎడిషన్ అండి. కంగారు పడకుండా PyCharm కమ్యూనిటీ సెంటర్ ఎడిషన్ మీద క్లిక్ చేయండి. ఎందుకు కమ్యూనిటీ సెంటర్ ఎడిషన్ మీద క్లిక్ చేయాలంటే ఇట్స్ అ ఫ్రీ. ఇదిగోండి, క్రాస్ ప్లాట్ఫామ్ ఐడిఈ ఫర్ పైథాన్. క్రాస్ ప్లాట్ఫామ్ అంటే
ఏ ఆపరేటింగ్ సిస్టమ్కైనా సపోర్ట్ చేసేదాన్ని క్రాస్ ప్లాట్ఫామ్ అంటారు. ఓకే, అండ్ ఇది లైక్ ప్రో ఏంటంటే క్రాస్ ప్లాట్ఫామ్ ఐడి ఫుల్ స్టాక్ పైథాన్ డెవలప్మెంట్ అంటున్నాడు కదా, అదేవిధంగా ఇది కమ్యూనిటీ సెంటర్లో కూడా కొన్ని HTMLకి సంబంధించిన ప్లగిన్స్ అనేవి మీకు మిస్ అవుతాయి పైచామ్ ప్రోకిను దీనికి ఇక్కడ కంపేర్ చేసుకోండి. అయితే ఇదేంటంటే పెయిడ్ వర్షన్, ప్రో అనేది పెయిడ్ వర్షను, వేరేజ్ ఈ పైచామ్ కమ్యూనిటీ సెంటర్ ఎడిషన్ అనేది ఫ్రీ. సో మీరు కంఫర్టబుల్ అనుకుంటే పే వర్షన్కి వెళ్ళండి ఇక్కడ, అదర్వైజ్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ ఐ విల్ గో విత్ పైచామ్ కమ్యూనిటీ సెంటర్ ఎడిషన్ అనుకుంటే యూ జస్ట్ గో ఇట్. ఇక్కడ కంపారిజన్స్ ఇచ్చాడు, ఒకసారి చెక్ చేసుకోండి ఏమేమి అందుబాటులో ఉంటాయి ఏమేమి అందుబాటులో ఉండవు రెండిట్లో అనేది ఇక్కడ మనకి కంఫర్టబుల్గా ఇచ్చాడు. అయితే యాజ్ అ డెవలపర్ మీరు బిగినర్స్ అయితే పైచామ్ కమ్యూనిటీ సెంటర్ ఈజ్ ఆర్ రికమెండెడ్. మీరు హ్యాపీగా ఈ పైచామ్ ఐడిని యూజ్ చేసుకుంటూ మీరు అప్లికేషన్ డెవలప్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ పైచామ్ ఐడిని డౌన్లోడ్ లింక్ ఉంటుంది చూడండి. యా, సో క్లిక్ ఆన్ పైచామ్ కమ్యూనిటీ సెంటర్ ఎడిషన్. లింక్ ఎనేబుల్ ఇవ్వట్లేదా, ఇస్తాడు. విజిట్ పైచామ్ కమ్యూనిటీ ఎడిషన్ పేజ్. ఓకే, పైచామ్ ద పైథాన్ ఐడి ఫర్ ప్రొఫెషనల్ డెవలపర్స్ డౌన్లోడ్. పైచామ్ ఐడి ఫర్ ప్రొఫెషనల్, పైచామ్ ఐడిఈ ఫర్ కమ్యూనిటీ సెంటర్ ఎడిషన్. సో డౌన్లోడ్ ఈఎక్సీ దేనికండి, విండోస్ మిషన్స్ అన్నిటికీ కూడా ఈఎక్సీ ఫైల్ డౌన్లోడ్ చేయాలి. సో ఇట్స్ థ్యాంకింగ్ ఫర్ డౌన్లోడింగ్ పైచామ్, ఇట్స్ గోయింగ్ ఆన్. అలా ఇక్కడ సర్కిల్ మనకి రొటేట్ అవుతుంది. ఎస్, డౌన్లోడ్ ఇనిషియేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 419 MB ఉందండి ఇది. సో ఇంటర్నెట్ స్పీడ్ అనేది మీరు కంఫర్టబుల్గా ఉంటే క్విక్గా డౌన్లోడ్ అవడం జరుగుతుంది. సో క్విక్గా వన్స్ డౌన్లోడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయొచ్చు, పైచామ్ ఐడిని ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఇన్స్టలేషన్ చేసేసి మనం లైక్ విల్ టేక్ ఏ డెవలప్మెంట్లో బేసిక్ ఫండమెంటల్స్ని మనం ఎంత ఈజీగా చెయ్యొచ్చు, అసలు పైథాన్ రన్ చేయటం స్టార్ట్ చేయటం, ఒక బేసిక్ ఫండమెంటల్స్ని మనం ఎంత ఈజీగా మనం ముందుకు తీసుకెళ్ళొచ్చు అనేది మన సింపుల్ ఎగ్జాంపుల్స్లో మనం చూద్దాము. ఒక 30 seconds మాత్రం మీరు వెయిట్ చేస్తే నేను పైచామ్ ఐడి డౌన్లోడ్ అయిపోయిన తర్వాత సెటప్ అనేది ఇనిషియేట్ చేసేస్తాను. ఎస్, ఇట్స్ గోయింగ్ ఆన్. యా, 13 seconds. అంటే లైక్ ఒక ప్రొఫెషనల్ వేలో మంచి అప్లికేషన్స్ని మనం లైక్ రియలిస్టిక్, మంచి అనేది కాదు అన్నీ కూడా మంచి అప్లికేషన్స్, ఎవరి థాట్స్ ప్రకారం అప్లికేషన్ డెవలప్ చేస్తారో అది మంచి అప్లికేషన్ అవుతుంది ఎప్పటికీ కూడా. సో మన థాట్స్ని రియలైజేషన్ చేసుకోవటం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో. సో పైథాన్ నేర్చుకునేది చిన్న పార్ట్ అయినా కూడా, ఏమండి నేర్చుకునే చిన్న పార్ట్ అయినా, కోడ్ అయినా, చిన్న లైన్స్ అయినా, thousands of lines రాసేస్తాను నేను అనేది ఇట్స్ అ ట్రాష్, అలాంటివి నమ్మొద్దు. సో దయచేసి నేర్చుకున్న 4 lines 5 lines అనేది సక్సెస్ఫుల్గా నేర్చుకోండి, మీ ఓన్గా రాయటం ప్రాక్టీస్ చేయండి, ఏమండి. సో పైచామ్ కమ్యూనిటీ సెంటర్ రెడీ అయిపోయింది మనకి ఇన్స్టలేషన్. సో మనము జంప్ టు స్టార్ట్ లైక్ పైచామ్ కమ్యూనిటీ సెంటర్ అని డబుల్ క్లిక్ కొట్టేసాను నేను. రైట్ క్లిక్ కొట్టి ఓపెన్ అన్నా కొట్టచ్చు, లేదంటే డబుల్ క్లిక్ కొట్టేస్తే మనకి సెటప్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఈ సెటప్ని స్టార్ట్ చేసుకోవడానికి ఎస్ఆర్ నో యూజర్ యాక్సెస్ కంట్రోల్ అడుగుతుంది, ఎస్ కండిషన్ని క్లిక్ చేయండి. సో ఈ బ్యాక్ ఎండ్లో ఇలా లైక్ వెల్కమ్ పైచామ్ కమ్యూనిటీ ఎడిషన్ సెటప్, క్లిక్ నెక్స్ట్. ఏమండి పైథాన్ ఇక్కడ డెస్టినేషన్ ఫోల్డర్ ఉంది కదా, దాన్ని ఏ విధంగా కూడా మీరు ఒకవేళ బిగినర్స్ అయితే మార్చొద్దు, అవగాహన ఉంటే మార్చండి. ఇదిగోండి స్పేస్ ఎంత అడుగుతుంది, 1.5 GB హార్డ్ డిస్క్ నుంచి అడుగుతుంది. నా సిస్టంలో స్పేస్ 171 GB ఉంది, సో నో ప్రాబ్లం. అందుకని అట్లీస్ట్ ఒక 10 GB అన్న హార్డ్ డిస్క్ స్టోరేజ్ ఉండేటట్టు చూసుకోండి ముందే. ఓకే, క్లిక్ నెక్స్ట్ అండి. తర్వాత పైచామ్ కమ్యూనిటీ ఎడిషన్ చూడండి, డెస్క్టాప్ షార్ట్ కట్ ఐకాన్, ఫ్రెషర్ అయితే పెట్టుకోండి టిక్, ఫ్రెషర్ కాకపోతే అక్కర్లేదు, ఎందుకంటే యూ కెన్ స్టార్ట్ ఇట్. ఇది అప్డేట్ పాత్ వేరియబుల్స్ రీస్టార్ట్ నీటెడ్, అప్డేట్ పాత్ వేరియబుల్ని యాడ్ చేసుకోండి, ఎందుకంటే క్విక్గా మీరు ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఇనిషియేట్ చేసుకోవచ్చు. అప్డేట్ కాంటెక్స్ట్ మెనూ, ఎస్. క్రియేట్ అసోసియేటెడ్ .py అంటే పైథాన్ ఫైల్ కనుక మీరు క్రియేట్ చేస్తే, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో పైథాన్ ఫైల్ కనుక మీరు క్రియేట్ చేస్తే
ఆ పైథాన్ ఫైల్ యొక్క ఫైల్ ఎక్స్టెన్షన్ అంటారు, అది .py ఉంటుంది అనమాట. సో అలా .py ఉన్నాయన్నీ కూడా ఇట్లా పీసీ PyCharm అని మనకి డిస్ప్లే అయ్యటం ఈజీగా కనపడిపోతుంది. సో చెక్ ఇట్, క్లిక్ నెక్స్ట్. పాత్ ఏం చేంజ్ అయ్యేది ఇక్కడ, క్లిక్ నెక్స్ట్. సో ఇన్స్టలేషన్ అనేది లైక్ PyCharm కమ్యూనిటీ ఎడిషన్ అనేది ఇన్స్టలేషన్ స్టార్ట్ అయిపోయింది, జస్ట్ ఫ్యూ క్లిక్స్. కాకపోతే ఈ సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ సెట్టింగ్స్ లైక్ చెక్ మార్క్స్ పెట్టుకోవడం వల్ల మీకు ఈజీగా లోకల్ పైథాన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ని ఈజీగా సెట్ చేసుకున్న వాళ్ళు అవుతారు. ఒకవేళ చెక్ బాక్స్లో మనం ఇన్స్టలేషన్ పైథాన్ చేసేటప్పుడు పాత్ సెట్ చేసుకున్నాం, అండ్ ఐడి ఇన్స్టాల్ చేసేటప్పుడు కూడా చెక్ మార్కులు డిఫాల్ట్ ఇచ్చేసుకున్నాం స్టార్ట్ చేసేటప్పుడు. ఇవి ఇవ్వకపోతే కంపైల్ అయ్యి ప్రోగ్రామ్ రన్ అయ్యేది మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. మాన్యువల్గా మీరు సెట్ చేస్తూ ఉండాలి ఎవ్రీ టైం పైథాన్ ఆన్ చేసినప్పుడు. సో ఎన్ష్యూర్ స్ట్రాంగ్గా అండర్స్టాండ్ అయ్యి దాన్ని ఎనేబుల్ చేసేయండి. డన్. ఇక ఎవ్రీ టైం రీస్టార్ట్ అయిన మిషన్ PyCharm IDEలు క్లోజ్ చేసి ఆన్ చేసుకున్నా మీరు జస్ట్ ప్రోగ్రామ్ రైటర్ రన్ చేయటమే, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఫిక్స్ చేస్తున్నారు కదా సిస్టమ్ పాత్లో. సో దెర్ ఈజ్ నో వర్రీ ఎట్ ఆల్ అనమాట. ఓకే అండి, డన్. నా ఇప్పుడు చూద్దాం. ఆల్మోస్ట్ ఐ వాంట్ టు మాన్యువల్ రీబూట్, ఎందుకంటే ఇప్పుడు రీస్టార్ట్ చేస్తే మిషన్ రీస్టార్ట్ అయిపోద్ది కదా. బేసిక్గా ఈ ఇన్స్టలేషన్ అయిన తర్వాత మిషన్ లేక సిస్టమ్ రీస్టార్ట్ రిక్వైర్మెంట్ అడుగుతున్నప్పుడు మీరు ఒకసారి సిస్టమ్ని రీస్టార్ట్ చేసుకుని ఫస్ట్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయండి. ఓకే, సో నేను అడుగుతున్నాను ఐ వాంట్ టు మాన్యువల్లీ రీబూట్ లేటర్ అని చెప్తున్నాను. సో ఇన్స్టలేషన్స్ అయితే సక్సెస్ఫుల్గా మన సిస్టమ్స్లో కంప్లీట్ అయినాయి. ఇప్పుడు ఇమీడియట్గా నేనేం చేయదలుచుకున్నాను, స్టార్ట్ బటన్ ప్రెస్ చేసి PyCharm కమ్యూనిటీ సెంటర్ ఎడిషన్ ఇక్కడ వచ్చేసి చూసారు, రికమెండెడ్లో నా సిస్టంలో అయితే వచ్చింది. ఒకవేళ రాకపోతే మీరు డెస్క్టాప్ ఐకాన్ పెట్టుకుంటే ఇక్కడ డెస్క్టాప్ మీద ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయొచ్చు. లేదంటే సెర్చ్లో PyCharm అని టైప్ చేస్తే సింపుల్గా స్టార్ట్ చేయగానే ఇదిగోండి బెస్ట్ మ్యాచ్, ఇది విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో బెస్ట్ మ్యాచ్లో మీకు సెర్చ్లో ప్రోగ్రామ్ ఫైల్స్లో PyCharm కమ్యూనిటీ ఎడిషన్ అని వస్తుంది కదా, ఇది మీరు క్లిక్ చేసి లాంచ్ చేయండి. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం ఇంట్రొడక్షన్లో కాన్ఫిగరేషన్ చూడండి, ఇక్కడ ఏం చెప్తుంది, ఇంపోర్ట్ PyCharm సెట్టింగ్స్. ఆల్రెడీ ఉంటే కనుక మీకు ఈ మెసేజ్ వస్తుంది, డోంట్ ఇంపోర్ట్, ఎందుకంటే ఫస్ట్ టైం మనం ఇన్స్టాలేషన్ బిగిన్ చేస్తున్నాం. ఒకవేళ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్స్టాలేషన్ ఉంటే మీకు ఇలాంటి మెసేజ్ రావడం జరుగుతుంది. సో ఆసమ్, బ్యూటిఫుల్గా వెల్కమ్ టు పైథాన్ అని లైక్ PyCharm అని ఐడిలో లైక్ కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తారా, ఓపెన్ అంటే ఆల్రెడీ ప్రాజెక్ట్ ఉన్నదాన్ని ఎగ్జిస్టింగ్ దాన్ని ఓపెన్ చేసుకుంటారా, గెట్ ఫ్రమ్ VCS అంటే వర్షన్ కంట్రోల్ సిస్టమ్, ఏదైనా గిట్ వర్షన్ ల్యాబ్ కానీ లైక్ హబ్స్ ఉంటాయి, గిట్ ల్యాబ్ గిట్ హబ్ ఇట్లాంటి సెంట్రల్ రెపాజిటరీ అంటారు వాటిని. వాటి నుంచి కోడ్ తెచ్చుకునే విధానం ఉంటే మనం ఈ గెట్ VCN నుంచి మనం ఆప్షన్ చూస్ చేసుకుని ఆ పాత్ ఉంటుంది, లింక్ ఉంటుంది, వాటి నుంచి యూజర్ నేమ్ పాస్వర్డ్స్ క్రెడెన్షియల్స్ కూడా ఉంటాయి, అవి క్లిక్ చేయొచ్చు, అవగాహన ఉంటాయి.